ఫ్రెండ్ సమంత ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫేజ్లో ఉంది. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థాయిలాండ్‌తో పాటుగా తనకి మానసిక ప్రశాంతత కలిగించే ప్రదేశాలకి తన ఫ్యామిలీతో పాటు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో చాలామంది సమంతను రాజశేఖర్ మొదటి భార్యను ఉద్దేశించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళకొక బిడ్డ ఉంది. ఆ బిడ్డకి తండ్రిని దూరం చేశావు. అలాగే నీకీ పాపం తగులుతుంది. ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న వేళ సమంత మొదటిసారి అంటే ప్రెగ్నెన్సీ తర్వాత లైవ్‌లోకొచ్చి తన విషయాన్నయితే బయటపెట్టింది. అయితే తనేమంది అంటే చాలా మందికి ఒక విషయం అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఇష్యూ పైన క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు జరిగింది ఏంటి అంటే నా భర్త రాజ్ నిడుమూర్‌కి మొదటగా వేరే ఆవిడతో పెళ్లయింది. వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత రాజ్ నిడుమూరు, నేను ప్రేమలో పడ్డాం. ఆ తర్వాత జరిగిన విషయమంతా మీకు తెలిసిందే. అయితే రాజ్‌కి అలాగే నాకు ఇద్దరికీ కూడా నా కడుపులో పెరుగుతున్న బేబీయే ఫస్ట్ బేబీ. అయితే చాలామంది రాజ్ నిడుమూరు, శ్యామ్లీకి మొదటి బేబీ ఉందనుకుంటున్నారు. కానీ అది లేదు. అది కేవలం వాళ్ళ ఫ్రెండ్స్‌కి సంబంధించిన పిక్చర్స్ మాత్రమే. అయితే కొంతమంది రాజ్ నిడుమూరు ఒక ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు అని కూడా అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అసలు అలాంటిదేమీ జరగలేదు. నా లైఫ్‌లోనూ, అలాగే రాజ్ లైఫ్‌లోనూ రాబోతున్న మొదటి బేబీ కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. నన్ను ఎంతగానో ఇష్టపడి, అభిమానపడేవాళ్ళు కూడా ఈ రకమైన ఆన్సర్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక నుంచి మీరు దానికి తగ్గట్టుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అంటూ సమంత ఉన్న రూమర్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.